ఆదికాండం 26 మొదటి 3 వచనాలు. జెనసిస్ 26 verse 1-3. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరొక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసయుండుము, నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఇక్కడ కరువు ప్రాంతంలో నుంచి సాధారణంగా కరువు వస్తే ఎవరైనా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే కరువు అంటే బేసికల్గా ఏముండవు, నీళ్ళు ఉండదు, ఆహారం ఉండదు. నీళ్ళు ఉండకపోతే ఆహారం ఉండదు, ఆహారం లేకపోతే మనుషులు చనిపోతారు. సో నోబడీ వాంట్ టు లివ్ ఇన్ ప్లేసెస్ ఆఫ్ ఫెమైన్. ఓకే, సో ఇక్కడ ఈ వ్యక్తి జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. 18 నుంచి 22 వరకు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్లబావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలగల నీళ్లబావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరు గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషెకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరు గనుక దానికి షిత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకుని దానికి రెహబోతు అని పేరు పెట్టెను. As your Rehoboth season. Alright. అంటే శ్రమిస్తున్నాం, కష్టపడుతున్నాం, ఏదో ఒకటి జరుగుతుంది పోతుంది, ఏదో ఒకటి వస్తుంది పోతుంది, అవుతుందో లేదో తెలియదు. ఇక్కడ ఇస్సాకు బావి తవ్వాడు, వాళ్ళు మూసేశారు, మళ్ళా తవ్వాడు, మళ్ళా మూసేశారు. ఇక విశ్వాసం అనేది ఎప్పుడు కూడా నిరీక్షణ ఇస్తుంది, కొనసాగిస్తూ ఉంటుంది. మరి వాళ్ళు ఎందుకు లాక్కుంటున్నారు ఈ బావిని? అబ్రహాం ఏం చేశాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు మోటాముళ్ళు సర్దుకొని. అయితే ఇక్కడ ఇస్సాకుని అంటాడు, నువ్వు అలా వెళ్ళక. మనం సాధారణంగా కరువు వస్తే మంచి ప్లేస్కి వెళ్ళిపోతాం. ఒక కుటుంబము మోయాబు దేశానికి వెళ్ళిపోతుంది. ఎవరాళ్ళు? ఎందుకంటే ఇక్కడ రొట్టెలు లేవని. అందుకే దేవుడు 40 సంవత్సరాలు వారికి ట్రైనింగ్ ఇచ్చాడు, మీరు నన్ను నమ్మాలి అని. మరి ఆ టైంలో అతను కొంచెము నేను తెలివైన వాడిని అనుకుని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి చాలా కష్టాలు చూసిన తర్వాత వచ్చేసే ముందు ఆమెకు ఒక వర్తమానం అందుతుంది. ఏంటి? కరువు ప్రాంతములు, కరువు గల ప్రదేశంలో కూడా, కరువు సమయంలో కూడా దేవుడు ఆ ప్రాంతానికి ఏమి ఇచ్చాడంట? రొట్టెలు, ఆహారం ఇచ్చాడంట. గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ విత్ అబెండెన్స్. యు సీ దాట్. కానీ నువ్వు అలా అబ్రహాంలో వెళ్ళక కరువు ప్రాంతంలోనే నిన్ను ఆశీర్వదిస్తానని అక్కడ మరి ఇస్సాకు గనక బావి తవ్వితే అందులో ఏమొస్తున్నాయంట? నీళ్ళు. వాళ్ళు తీసుకుంటున్నారు. మళ్ళా రెండోసారి తవ్వితే మళ్ళీ తీసుకుంటున్నారు. ఇక మూడోసారి వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు తీసుకున్నప్పుడు నీళ్ళు పోతున్నాయి, ఈయన తవ్వితే నీళ్ళు వస్తాయి అనుకున్నారు. ఓహో, ఇది దేవుని యొక్క హస్తము అని గొడవాడము ఆపేశారు. ఇక అపవాదిని ఇబ్బంది పెట్టి ఇక వీళ్ళ టైం వచ్చేసింది. దిస్ ఈజ్ రెహోబోత్ టైమ్. సో let them receive from God so that you will see the hand of God on your life and people will see the hand of God. అంటే నీవు ఇలా ఆశీర్వదించబడ్డము ప్రజలు చూసి నీ మీద దేవుని హస్తం ఉందని తెలుసుకొని తద్వారా వాళ్ళు దేవుని తెలుసుకుంటారు. ఆల్రైట్, సో అందుకే ఐ వాంట్ టు కంటిన్యూ సో దట్ యు కెన్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. రైట్, ఓకే. 4 miracles. Let us see. Find your own supernatural well this month, or dig your own supernatural well. Okay, నీ యొక్క చాలని జీవితంలో, ఇబ్బంది జీవితంలో, కష్టాల జీవితంలో సమృద్ధి గల నువ్వే తవ్వుకో. Alright, you can dig a blessing well in the season of famine without any limitations. Right? Okay, ఆదికాండం 21 14 నుంచి 19 చూద్దాం. హగర్, లెట్ us see her life here. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత
ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఎడారిలో దేవుడు ఏం చేశాడంట? ఆమె కళ్ళు తెరిచాడంట. ఇక బిడ్డ చనిపోవాలా, తర్వాత ఈమె కూడా చనిపోతుంది, నీళ్ళు లేవు, హారబుల్ సిచ్యువేషన్. గాడ్ ఓపెన్ ద ఐస్. అప్పుడప్పుడు మనం అనుకుంటాం మనకి ఎవ్వరూ తెలియదు, ఎవ్వరూ లేరు, సొంతోళ్ళు లేరు, పరాయోళ్ళు లేరు, సాయం చేసేవాళ్ళు లేరు, ఏంటి ఇలాగ అయిపోయింది మన పరిస్థితి అనుకుంటాం. కొంతమంది ఇంక జరుగుతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఆమె కళ్ళు తెరిచాడంట. ఏం చూసిందంట? ఆమె నీళ్ళ ఊట. ఎడారులో ఎవరైనా నీళ్ళ ఊట చూస్తారా? యూ కెనాట్. ఈరోజు నా పరిమితి ఇంతే, నా జీవితం ఇంతే, నేను కొన్ని వాటిలోంచి బయటికి రాలేకపోతున్నాను, కొన్ని పరిస్థితుల్లోంచి బయటికి రాలేకపోతున్నాను, ఇబ్బంది పడుతున్నావా? ఈరోజు నీ ఉన్న చోటే, నీ గృహములోనే, నీ ఉన్న పరిస్థితుల్లోనే, నీ పరిధిలోనే దేవుడు ఒక నీళ్ళ ఊట దేవుడు తెరవబోతున్నాడు. గాడ్స్ గోయింగ్ టు ఓపెన్ యువర్ ఐస్. సంబడి సే, గాడ్ ఓపెన్ మై ఐస్. అందరూ చెప్పండి, యేసయ్యా నా కళ్ళు తెరువు. యా, హీ క్యాన్ ఓపెన్. ఏంటి నీకేం కావాలా? ఇది కేవలము ఒకదానికి పరిమితము కాదు. దేనికైనా సరే, స్వస్థత, సమృద్ధియా, ఏదైనా పాప బంధకాల్లోంచి బయటికి రావాలా, ఏదైనా ఒక అవకాశమా, ఎనీథింగ్. ఒక అద్భుతం చేసిన దేవుడు అన్ని రంగాల్లో అందరికీ వారికి కావలసిన అద్భుతాలు చేయగలడు. అందుకనే ఒక అద్భుతం చూస్తే అన్ని రంగాల్లో విశ్వాసం రావాలా. యూ క్యాన్ గెట్ ఫెయిత్ ఇన్ ఆల్ ఏరియాస్. రైట్? గాడ్ ఓపెన్డ్ అవర్ ఐస్. దిస్ మంత్ యూ విల్ నాట్ పాస్ దిస్ మంత్ వితౌట్ సీయింగ్ యువర్ ఓన్ వెల్. మీరు మీ కళ్ళతో మీకు కావలసినటువంటి ఆ నీళ్ళ ఊట చూసిన తర్వాతే నెల గడుస్తుంది మీ జీవితంలో. లెట్ యూ రిసీవ్ దట్ మిరకల్. హగర్కు చేసిన దేవుడు నీకు చేస్తాడా, చేయడా? హీ వాంట్ టు డూ ఇట్. వాట్ హీ డస్ టు ఇస్సాక్. ఇస్సాకుకి జరిగింది మనకు అబ్రహాం ఆశీర్వాదం, అవునా కదా? యా, దట్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. చాలామంది కొత్త సంవత్సరంలోకి రావాల్సినది కానీ దాన్ని రుచి చూసి దాన్ని అనుభవించి వెళ్తారు. సో యువర్ న్యూ బిగినింగ్ విల్ బిగిన్ దిస్ ఎండ్ ఆఫ్ ద మంత్. కాబట్టి మీ నూతన సంవత్సరంలో మీకు కావాల్సిన ఆశీర్వాదాలు ప్రారంభం గాక. ద ఎండ్ ఈజ్ ఆల్సో ఎ బిగినింగ్. ఎక్సోడస్ 17:1-6, నిర్గమకాండం 17 మొదటి 6 వచనాలు చూద్దాం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరని. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలుల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదును కొట్టినా నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఎక్కడి నుంచైతే నాకు రాదనుకుంటున్నావు అక్కడి నుంచి దేవుడు అద్భుతం జరిగిస్తాడు. బండలోంచా? లేదు, నా జీవితం అంతా ఒక బండలాగే ఉంటుంది. నాది ఎండిపోయిన జీవితం, నాది గడ్డ జీవితం, నాది ఒంటరి జీవితం, నాది సంతోషం లేని జీవితం, నాది రోగ జీవితం, నాది పాప జీవితం. ఇంతే అనుకుంటున్నావా? దేవుడు అందులోంచి చక్కటి జలాన్ని కొన్ని లక్షల మందికి తీసుకొచ్చాడు. నీవు తాగగా అనేకులకు ఆశీర్వాదంగా మారుతావంట. సో గాడ్ ఈజ్ బ్రింగింగ్ వాటర్ అవుట్ ఆఫ్ సంబడీస్ రాకీ సిచ్యువేషన్ టుడే. బండలాంటి నీ జీవితంలోంచి దేవుడు నీరును తీయబోతున్నాడు. యు సీ దట్. ఇక్కడ ఒక మాట అంటది,
త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినండి. సంథింగ్ ఈజ్ బిగినింగ్ ఇన్ యువర్ లైఫ్ దిస్ మంత్. నీ రాయలాంటి జీవితము ఇంక ఇంతే అనుకొని ఇతరులు చూశారు, నువ్వు చూసావు. సడన్గా నీ జీవితంలోంచి నీళ్లు రావడం మొదలవుతాయంట. నీళ్ళంటే జీవం, లైఫ్ ట్రాన్స్ఫార్మ్స్ ఎవ్రీథింగ్. యూ నీడ్ లైఫ్ ఫర్ ఎవ్రీథింగ్. మన దేహంలో కూడా చూస్తే 70% ఏముంటుందంట? వాటర్. సో వాటర్, యూ విల్ ఫైండ్ ద ఇంపాసిబుల్ సిచ్యువేషన్ టు బి మోస్ట్ పాసిబుల్ సిచ్యువేషన్. ఏదైతే ఇక అసాధ్యం అనుకుంటున్నారో అది నీ జీవితంలో పూర్తిగా సాధ్యమై తీరుతుంది. ఎవరైతే ఇప్పుడు దాకా నిన్ను చూసి ఫిక్స్ అయిపోయారో నీ జీవితం ఎంతే అని, ఈ రోజు నుంచి అనుకుంటారు, అమ్మో వీళ్ళ జీవితంలో ఏదైనా జరగచ్చు, వీళ్ళ దేవుడు గొప్పవాడు అనుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇలాంటి కార్యాలు విశ్వాసుల జీవితంలో జరుగుతాయో, ఎవరైతే విశ్వాసులు హింసిస్తున్నారో వాళ్ళు దేవుని హస్తాన్ని చూసి లొంగిపోతారు. దే విల్ సరెండర్ టు యూ. ఇట్స్ టైమ్ టు రిసీవ్ సూపర్ న్యాచురల్ వండర్స్ ఫ్రమ్ గాడ్. ఎప్పుడైతే ఇలాంటి హస్తాలు, ఇలాంటి అద్భుతాలు చూస్తారో, చూడండి ఇలాంటి అద్భుతాలన్నీ చేశాడు కనుక దేవుడు, వీళ్ళు ఏ దేశంకి అయితే వెళ్దామని ఆ పక్క నుంచి వెళ్తానన్నా వెళ్ళినవారు, ఎందుకు? ఆక్రమించేసుకుంటారని. రాహాబుకు ముందే తెలుసు, చెప్పేస్తుంది మీ దేవుడు గొప్పవాడు, అందుకే వీళ్ళంతా భయపడిపోయారు, వేసేసుకున్నారని. నువ్వు అనుకోవచ్చు దేవుడు ఏం చేశాడు, నా జీవితంలో ఏముంది, నా జీవితంలో ఇలా అయిపోయింది. ఆ ఇరిగిన, నలిగిపోయిన, ఎండిపోయిన జీవితంలోంచి ఉబుకు నీళ్లు దేవుడు తీయగలడు. రాక్, కెన్ యు బిలీవ్ ఇట్? ఇందాకేమో ఎడారిలో చూపించాడు, ఇస్సాకేమో బావి, రాయ. I don't know. God is telling to somebody, claim your promise again. 2 రాజులు 3:9, 2 Kings chapter 3 verse 9. ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడానున్న దండువారికి పశువులకును నీళ్లు లేకపోయెను. ఇశ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలనని యెహోవా మనలను పిలిచిననగా, యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చటలేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకునెను. అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, వీళ్ళందరూ ఒక చోట గుమ్ముగూడారు, అక్కడ నీళ్లు లేవు. ఇజ్రాయేలు రాజును యూదా రాజును ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడినున్న దండువారికిని పశువులకును నీళ్లు లేవంట. ఓకే, యెహోషాపాతు కొంచెం భక్తి గలవాడు. రండి మనం ఎవరైనా ప్రవక్తను అడుగుదామని తీసుకెళ్తాడు. చూద్దాం ఏం జరిగిందో. 17వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. యూనో ఏం చెప్తున్నాడు ఈ ప్రవక్త? గాలి చూడరు, వర్షము చూడరు, కానీ మీకు మీ మందలకు మీ పశువులకు త్రాగడానికి ఈ లోయంతా నీళ్ళతో నిండిపోతుందంట. ఎవ్వరు లేరు, అందరూ మమ్మల్ని మోసం చేశారు, శపించారు, మాకు సాయం చేయలేదు, ఏమి చేయలేదు అనుకుంటున్నారా? అద్భుత రీతిగా నీ లోయలో నీళ్లు చూస్తావు, నువ్వు ఎండిపోయిన నీ జీవితంలో నీళ్ళు చూస్తావు. గాడ్ విల్ రివీల్ హిస్ పవర్ త్రూ యూ. ఇస్సాకుని చూసి ఫిలిస్తీన్లు ఎలాగ దేవుని హస్తం అతను తోడుగా ఉందనుకుంటున్నారో, ఈరోజు మిమ్మల్ని చూసి దేవుని హస్తము మీకు తోడుగా ఉందని అనేకులు తెలుసుకోబోతున్నారు. మెనీ పీపుల్ విల్ సీ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ ఆన్ యువర్ లైఫ్. నాట్ ఆర్డినరీ హ్యాండ్, ద మైటీ హ్యాండ్. దట్స్ హౌ దే విల్ నో ద మైటీ గాడ్. You'll see that. No rain, no wind, and the valley shall be filled with water. మనం ఎంత పోల్చుకుంటాం, ఎవరైనా ఇబ్బంది పెడితే మనం వాళ్ళని తిడతా ఉంటాం, వాళ్ళలాగా వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు చేశారు, చేయని అందరూ చేయని. అయినా దేవుడు వాళ్ళందరూ ఎత్తుకుపోయిన దానికి అంటే 7 రెట్లు ఎక్కువ దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. God can do that. He's a restorer. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, God is not only a creator, He is also a restorer. Not restorer, great restorer. అపవాది దొంగిలించినప్పుడు నీ దగ్గర నుంచి నువ్వు మళ్ళీ దేవుని వద్దకు వెళ్ళి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళని దూషించి వాళ్ళ మీద పగబెట్టుకునే కంటే నువ్వు మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఇలా జరిగింది నాకంటే దేవుడు నీకు 8 రెట్లకి తిరిగి ఇవ్వాలా. యోబుకి 8 రెట్లు ఇచ్చాడు, 2 రెట్లు. God will give you many fold back. Even if you lose it by mistake. నీవు పొరపాటు చేసి పోగొట్టుకున్న పశ్చాత్తాపడి మళ్ళీ ఆయన సన్నిధికి వస్తే తిరిగి మళ్ళీ నీకు ఇచ్చేస్తాడు. గాడ్స్ ఎ రెస్టోరర్. చాలామంది అనుకోవచ్చు,
ఇక నీకు నాకు ఎవ్వరు తెలియదు, నేను ఇంతే అని ఫిక్స్ అయిపోయారేమో ఈరోజు. నీకు ఎవ్వరు తెలియకపోయినా, ఎవ్వరు సహాయం లేకపోయినా నీ లోయ నీళ్ళతో నిండుకుంటుంది. ద హ్యాండ్ ఆఫ్ గాడ్ విల్ విజిట్ ఎవ్రీ బిలీవర్ ఇన్ జీసస్ నేమ్. లెట్ మీ గివ్ యూ వన్ మోర్ స్క్రిప్చర్. ఐజయా 41:18-20. యెషయా గ్రంథం 41:18-20. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు కలుగజేసిననియు తెలుసుకుని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు. చూసారా, జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిననియు తెలుసుకొని నమస్కరించి స్పష్టముగా గ్రహించాలంట. అయితే ఏం జరగాల అంటే, దేవుని హస్తము నీ మీద కార్యము చేసి ఇది దేవుడే కలుగజేశాడని తెలుసుకొని నిన్ను గౌరవించి ఆ దేవుడికి నమస్కరించాలంటే ఏం చేయాలా? చూద్దాం ఏం చేయాలి. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబకజేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేసేదను. అందుకే ఆ ఎడారిలోంచి నీళ్లు తెప్పిస్తా, ఆ లోయను నింపుతా, ఆ రాయిలోంచి నీళ్లు తెప్పిస్తా. నీ జీవితాన్ని ఎలా ఆశీర్వదిస్తేనే నాకు మహిమ వస్తుంది. అందుకే ఇప్పుడు దాకా ఎండిపోయేటట్టు రాయిగా చేసేసాను. ఎడారిగా అయిపోయింది నా జీవితం, ఇంకా ఇంతే అనుకున్నాను. అయితే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇంతే కాదు, ఇప్పుడు దేవుని హస్తము నేనే నిన్ను ఆశీర్వదించానని తెలుసుకున్నట్లు నిన్ను ఎలా చేస్తాడంట. అక్కడ ఒక మాట అంటది, నీటి మడుగుగా చేస్తాడంట అరణ్యాన్ని. అరణ్యాన్నే మార్చేస్తాడంట. ఇక్కడ యు సీ దట్. ఇక్కడ చూడండి ఏమంటుందో, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను, లోయల మధ్య ఓటలను ఉపుక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగా ఎండిల నేలను నీటి బుగ్గలుగా చేసేదను. ఇలా మారిస్తేనే నాకు మహిమ వస్తుంది అంటున్నాడు. నీ బాధాకరమైన ఎండిపోయిన జీవితాన్ని మారిస్తేనే నాకు మహిమ. అన్నీ ఉన్నవాడికి ఏమని చెప్తే నాకేం వస్తుంది? ఏమీ లేదు ప్రభువా, నా జీవితం ఎండిపోయింది అనుకుని నీలాంటి వాడిని గొప్పగా ఆశీర్వదిస్తేనే నాకు మహిమ. నీ జీవితంలో ఆరంభమవును గాక. ఇక ఈయనకి పెళ్ళి అవ్వదు అన్నారా? పెళ్ళి అవ్వడానికే పెళ్లి కుమార్తెలు పెళ్లి కొడుకులు క్యూ కడతారు ఈ నెల. ఏ సంఖ్యలు అయితే ఇడిపోలేదో, ఏ పాప బంధకాలు, ఏ సిగరెట్టు, ఏ త్రాగుడు, ఏ డ్రగ్స్ అయితే నువ్వు ఇంకా ఏ పాప జీవితాన్ని విడిచిపెట్టలేదో ఆ సంఖ్యలు ఈ నెల పూర్తిగా తెగిపోవును గాక. గాడ్ కెన్ సెట్ యు ఫ్రీ. ఇక వీడు బాగుపడ్డు, వీడు మారడు, వీడి జీవితం ఇంతే. చాలామంది వాళ్ళ పిల్లల విషయమే చింతిస్తున్నారు. నా పెద్దోడు ఎలాగైపోయాడు, చిన్నోడు ఎలాగైపోయాడు, వీడు చాలా దూరం వెళ్ళిపోయాడు. సమాధులు తెరవగల దేవుడు నీ కుమారుడు యొక్క బుద్ధిని మార్చబోతున్నాడు. హీ విల్ కమ్ క్లోజర్. ఆ చెడు అలవాట్ల వ్యసనాలు మానేసి ప్రార్థన పరుడిగా తయారు చేసి దేవుడిని ముందు కూర్చోబెడతాడు. గాడ్స్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ హిస్ లైఫ్. ఈవెన్ గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఇలాగైపోయింది నాది. ఎందుకంటే ఆయన హస్తం చూడాలంటే చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను, లోయల మధ్య ఓటలను, అరణ్యమును నీటి మడుగు, ఎండిన నేలను. అంటే ఈ లెక్కన ఇప్పుడు దాకా నీవు చూసుకున్న నీ జీవితం వేరు, ఇక్కడ నుంచి దేవుడు చేయబోయే నీ జీవితం వేరు. సో గాడ్స్ గోయింగ్ టు గివ్ యూ ఎ న్యూ సీజన్ of life. The blessing of Abraham is going to manifest on everyone today. ప్రతి ఒక్కళ్ళు ఆ హస్తాన్ని ఈ రోజు నుంచి గొప్పగా చూచుదురుగాక. You will see the manifestation of that hand on your life. ఒక మంచి న్యూస్ కూడా ఒక చోట నుంచి ఆరంభమయ్యి ప్రపంచమంతా వెళ్ళగలదు. ఇది నీ జీవితంలో ఈ రోజు నుంచి ఆరంభమవును గాక. God can begin in your life and take it to many places. ఆయన వాక్యం అంట ఎలా వెళ్తుందంట? బహు వేగముగా. హిస్ వర్డ్ ట్రావెల్స్ స్విఫ్ట్లీ. చెడుకి అంత సామర్థ్యం ఉంటే మంచికి అంత సామర్థ్యం ఉంటుంది. సో గెట్ రెడీ. దేవుడు నీ ద్వారా చేయబోయే కార్యము ముందు నీ కుటుంబంలో, నీ వీధిలో, నీ సందులో, నీ ఇంట్లో ఆరంభమవును గాక. నీ ఊర్లోంచి ఆరంభమవుతుంది అన్నమాట. వాట్ గాడ్ డస్. ఓకే, నౌ where the body of Christ is being persecuted, let the hand of God manifest his glory on every believer in the planet from today. ఈ రోజు నుంచి నీతో ఆరంభమయ్యి ప్రతి విశ్వాసి మీద ఆయన హస్తము కనబడును గాక. అందుకే చెప్తాడు యెషయాలో, ఆయన హస్తాన్ని చూసి ఆయన తెలుసుకుంటారంట ఇలాంటి కార్యాలు చేస్తే. ఓన్లీ గాడ్ కెన్ డూ దిస్ థింగ్స్. వర్షం లేదు, గాలి లేదు, లోయ నిండా నీళ్ళు, రాయిలోంచి నీళ్ళు, ఓకే, నుయ్యి తవ్వితే నీళ్ళు, కరువులో. రైట్, యు సీ ఆల్ దిస్ బిగ్ మిరకల్స్. ఆ ఎడారిలో ఆమె కళ్ళు తెరిచాడు. యు సా వాటర్ దేర్. God's doing such things. Lord Jesus, heal the people now. Forgive their sins, wash them with the blood.
Set them free now. Set them free in Jesus' mighty name. Lord, set them free. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. హీల్ దర్ బాడీస్ జీసస్. విజిట్ దర్ బాడీస్ నౌ. సెట్ దెమ్ ఫ్రీ. ఈరోజు మన పాపములన్నింటినీ క్షమించేవాడు, మన రోగములన్నింటినీ కుదిర్చేవాడు. అందరూ చెప్పండి, యేసయ్యా ఈ రోజు నుంచి సాధ్యమైనంత మటుకు ప్రేమతో, ఓపికతో, సంతోషముతో, సమాధానముతో నీ స్వరూపములోకి మారాలని ఆశతో జీవిస్తాను. నన్ను స్వస్థపరిచి నన్ను పూర్తిగా బాగు చేయి. నజరేయుడనేసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.